వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 స్థానాల్లో విజయం సాధిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరుతుందన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఉప్పరమల్యాలలో రెండో విడత జనహిత పాదయాత్ర మహేష్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ యాత్రలో పాల్గొన్నారు. తాము దేవుడి పేరిట ఓట్లు అడగలేదన్నారు టీపీసీసీ చీఫ్. అభివృద్ధి చేసి ఓట్లు అడిగే దమ్మున్న పార్టీ తమదన్నారు. దేశంలో బీజేపీ దొంగ ఓట్లతో గెలిచిందని రాహుల్ గాంధీ ఆధారాలతో చూపించారని తెలిపారు. రాష్ట్రంలోనూ ఆ పార్టీకి చెందిన 8 మంది ఎంపీలు ఇలాగే గెలిచి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. సామాజిక న్యాయమే తమ ప్రభుత్వ ధ్యేయమని మీనాక్షి నటరాజన్ అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ బీహార్లో యాత్ర చేపట్టారని తెలిపారు. ప్రజల కష్ట సుఖాలను, ప్రభుత్వ పథకాల అమలు తీరును తెలుసుకునేందుకే ఈ యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, ఈ నాయకులందరి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 100 సీట్లకు తగ్గకుండా గెలిచి అధికారంలోకి వస్తాం. ఇదే చొప్పదండిలో 3 ఏళ్ల తరువాత 100 సీట్లు గెలిచి మా సత్యం అధ్యక్షతన ఇదే చొప్పదండిలో విజయోత్సవ ర్యాలీ జరుపుకున్నాం. ఇయ్యాలటి ర్యాలీ లాగానే మాట చెప్తా ఉన్నాం. బీజేపీ నాయకుడు బండి సంజయ్ గెలుస్తాడా? ఇక్కడ కౌన్సిలర్ నుంచి ఎంపీ ఎట్లయిండు? దొంగ ఓట్లు వేసుకునేండు. కరీంనగర్ లో కూడా ఇలా రాహుల్ గాంధీ ఓట్లు బయట పెట్టినారంటే కరీంనగర్ కూడా దొంగ ఓట్లతోనే గెలిచినట్టుగా నాకు అనుమానం ఉన్నది. ఈ 8 మంది గెలిచిన పార్లమెంట్ సభ్యులు దొంగోట్లతోనే గెలిచారనే అనుమానం నాకున్నది. అది ఎందుకంటే రాహుల్ గాంధీ బయట పెట్టిన రుజువులు చూస్తుంటే ఒక్కొక్కడికి ఓటు జగ్త్యాలు ఉన్నది, కరీంనగర్లు ఉన్నది, చొప్పదండిలు ఉన్నది, వేములవాడలు ఉన్నది. ఎట్లుంటదయ్యా? పొద్దున్న లేచాడు 4 నియోజకవర్గాల్లో ఓటేసిండు. అందుకే బండి సంజయ్ గెలిచిండు. లేకుండా బండి సంజయ్ గెలిచే మనిషి లేదు. మళ్ళా ఎన్నికల నాటికి రేవంత్ రెడ్డి గారు